హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అండి నేను ఒక మంచి చాలా ఈజీగా చేసుకునే పచ్చడి చేసి చూపిస్తానండి. ఆ పచ్చడి ఏం పచ్చడి అనుకుంటున్నారో మీరు ఇంకా చూడలేదు కాబట్టి నేనే చెప్పిస్తాను. అది వచ్చేసి చికెన్ పచ్చడి అండి. నేను చికెన్ పచ్చడి కోసం 3/4 kg అంటే పావు తక్కువ 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను. దానికి 300 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. 300 ml గ్రామ్స్ అంటున్నా, ఎంఎల్లో ఆయిల్ తీసుకుంటున్నాను. దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా పౌడర్లో వచ్చేసి ధనియాలు, ఇలాచి, లవంగ, చెక్క ఇవన్నీ నేను వేయించుకొని ఆల్రెడీ పౌడర్ పెట్టుకున్నానండి. ఆ పౌడరు వీటన్నిటితో కలిపి ఒక మంచి చికెన్ పచ్చడి చేసి చూపిస్తానండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్, బయట నుంచి తెప్పించి తినకండి. ఫ్రెష్గా చేసుకుంటే ప్రశాంతంగా తినండి, ఓకేనా? అండ్ నిమ్మకాయ రసం కంపల్సరీ అండి, అది కూడా యాడ్ చేయాలి. కోసం అండి ఫస్ట్ గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకున్నానండి. ఎందుకంటే చికెన్ వేగాలి కదా, దానికోసమని కొంచెం లడ్డు గిన్నెనే పెట్టుకుంటున్నాను. ఈ లడ్డు గిన్నెలో ఇప్పుడు మనం కొంచెం వేడెక్కనివ్వండి. కొంచెం తడి ఉందండి, ఆ తడంతా పోవాలి ఫ్రెండ్స్. చూసారా, దీంట్లోకి ఒక 300 ml ఆయిల్ తీసుకుందామండి. మరి ఆయిల్ ఎక్కువ పోసుకున్నా మంచిగా ఉండదండి, ఆయిల్ తక్కువ పోసుకున్నా మంచిగా ఉండదు. అందుకోసం 300 ml 700 గ్రాములకి 300 ml అంటే కరెక్ట్గా సరిపోతుందండి. నా అంచనా ప్రకారం వేస్తాను, ఓకే? ఇప్పుడు ఆయిల్ తీసేసుకుంటున్నాను. 300 కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనుకుంటా. 350 ml దాకా తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఓకే 350 ml దాకా తీసుకున్నాను. అండ్ ఈ కొంచెం చికెన్ కడిగానండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది, పంపేసుకుందాము. చికెన్ అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్, మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోయి పైన వేగకుండా అయిపోతుంది. అందుకోసం తిప్పుకుంటా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పేసుకుంటూ ఉండండి, ఓకే? కొంతమంది అయితే ఉడకబెట్టి చేస్తారండి, నేనైతే ఇలా అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని ఇలా చేస్తున్నాను. మళ్ళీ గ్యాస్ పెట్టుకుందాం. తిప్పేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఫ్రెండ్స్, లేకపోతే చిన్నదా ఉంటుంది, అది చట్పట్ అని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చికెన్ని మనం దీంట్లో ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ లైట్గా వేడెక్కిందండి, మరి ఓవర్గా వేడెక్కినప్పుడు పెడితే ఆయిల్ అంతా ఒకేసారి మొహాన్ని కొట్టేస్తుంది. అందుకోసం కొంచెం లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం చికెన్ దాంట్లో వేసేసుకుందామండి. కనిపిస్తుంది అనుకుంటా, చూడండి, ఆల్రెడీ వేడెక్కేసిందండి, ఓకే? చికెన్ అంతా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ అడుగుతున్నారండి మా ఇంట్లో. అందుకోసం మా అత్తయ్య ఏం చెప్పారు, చికెన్ పచ్చడి పెట్టే వాళ్ళకి వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అని చెప్పారు. సరే అని ఈరోజు తెప్పించేసి పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి, దానికోసం గ్యాస్ కొంచెం ఎక్కువ పెట్టేస్తున్నాను, ఓకేనా? శైనిత చూడండి ఫ్రెండ్స్, లైట్ కలర్ ఇప్పుడే చేంజ్ అవుతుంది, లైట్ గోల్డ్ కలర్లో వస్తుంది. ఇంకొంచెం రావాలండి, మరీ రెడ్గా అయితే వద్దండి, ఎందుకంటే మరీ రెడ్గా చేసుకుంటే ముక్క చాలా గట్టిగా అయిపోతుంది. అందుకోసం ఇంకొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఏంటమ్మా ఫ్రెండ్స్, చికెన్ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మకాయ రసం కలుపుకుందామండి. నేను 750 గ్రామ్స్ చికెన్ కోసము 5 పెద్ద నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. ఈ పెద్ద నిమ్మకాయలను ఇప్పుడు శుభ్రంగా పిండుకుందాం ఫస్ట్, ఓకేనా? మసాలా అండి, ధనియాలు, ఇలాచి, లవంగం, చెక్క అది యాడ్ చేసిన మసాలా. ఇది ఒక 3 teaspoons వేసానండి. ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా నీట్గా చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే దీంట్లోకి ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేద్దామండి. ఇంకా అక్క ఉప్పు వేయలేదనేసి అనుకునేరు. ఉప్పు అయితే నేను నిమ్మకాయ రసం పిండేసి ఆ రసంలో మొత్తం మిక్స్ చేసి యాడ్ చేస్తానండి. దీని ఒక గంట సేపు అక్కడ పక్కన వదిలేయాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ రసం వేస్తే చేదెక్కుతుంది. అందుకోసం ఇది చల్లగా అయ్యేదాకా పక్కన వదిలేద్దాం, ఓకేనా? ఒక 2 seconds మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నాను. ఇది కొంచెం మసాలా కూడా కొంచెం పట్టేస్తుంది చికెన్కు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నిమ్మకాయ జ్యూస్ అయితే పిండుకున్నాను, 5 నిమ్మకాయలు. దీంట్లోకి ఇప్పుడు మనం కింద పడుతుంది.
ఈ పచ్చడికి తగినంత ఉప్పు దీంట్లో మిక్స్ చేస్తున్నానండి. 3 స్పూన్లు కారం వేసాం కదా, 1.5 ఉప్పు వేద్దామండి. ఓకేనా, సరిపోతుంది అనుకుంటున్నా. సరిపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, దీనంతా ఒకసారి తిప్పుకుందాం. ఇదంతా ఉప్పు అంతా దీంట్లోనే మెల్ట్ అవుతే మనకు పచ్చడి మంచిగా అనిపిస్తుందండి. లేకపోతే అలా డైరెక్ట్ వేసామనుకోండి ఉప్పు పైకి తేలుతూ మంచిగా అనిపించదు నాకు. అందుకోసమని నేను ఇలాగే చేస్తాను. త్వరగానే మెల్ట్ అవుతుందండి. ఓకేనా, కాసేపు తిప్పుకుంటే ఉంటుంది. నేను కూర గంటనే దీనికి వేసి తిప్పేస్తున్నాను. ఓకే, పచ్చడి చేసిన గంటనే ఇది కొంచెం తిప్పేస్తే మెల్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు అయితే మెల్ట్ అయింది. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడికి ఇదైతే చల్లగా అయిపోయిందండి. పచ్చడి కనిపిస్తుందా? ఒక్క నిమిషం మా పాపతో చూపిస్తున్నానండి. ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఉప్పు అయితే మెల్ట్ అవుతుంది, కొంచెం ఎప్పుడో ఆగిందండి. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా మన ఇంట్లో మనం చేసుకుని తింటాం కాబట్టి ఇది ఒక 2 డేస్ 1 డే నైట్ మొత్తం బయట ఉంచేయాలండి. అండ్ ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి తర్వాత తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక చుక్క వాటర్ యాడ్ చేయలేదు మనం, మేము యాడ్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా చికెన్ పికిల్ అయితే రెడీ చేశానండి. మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.